ఈ వీడియోలో మనము వెర్బ్ టైప్స్ గురించి నేర్చుకోబోతున్నాము. అయితే నా ఛానల్లో ఏపీ మరియు టీజీ తెలంగాణ ప్రిపేర్ అవుతున్నటువంటి టెట్ వారికి ఉపయోగపడే విధంగా ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి దాదాపు అన్ని వీడియోలు నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాను. అవి తెలుగు ఎక్స్ప్లెనేషన్తో ఉన్నవి. సో తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం వారికి ఉపయోగపడే విధంగా నేను వాటిని రూపొందించడం జరిగింది. ప్రతి అంశంలో చాలా క్లూస్ తోటి నేను వాటిని వివరించడం జరిగింది. సో ఇంకా అవి గనక చూడకపోతే తప్పకుండా చూడగలరు. అది ఒక టెట్ వారికి మాత్రమే కాకుండా జేఎల్కు ప్రిపేర్ అయ్యే వారికి కావచ్చు, ఎస్ఐ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటువంటి వారు కావచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కావచ్చు, ఇంకా బ్యాంక్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కావచ్చు. సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా ఆ ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్స్ను నేను ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఒకసారి వాటిని చూడగలరు. అవి నా ఛానల్లో వెళ్తే వాటిని మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము. ఈ వీడియోలో మనము వెర్బ్ టైప్స్ గురించి నేర్చుకోబోతున్నాం. వెర్బ్ టైప్స్ గురించి ఆల్రెడీ పూర్తి వీడియోను నేను ఇంతకు ముందు అప్లోడ్ చేసి ఉన్నాను, అది కూడా చూడగలరు. అయితే ముఖ్యంగా ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే ఫైనైట్ వర్బ్ అంటే ఏంటిది, నాన్ ఫైనైట్ వర్బ్ అంటే ఏంటిది. అసలు ఇది మనకు బాగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అంశం. అంటే వీటి గురించి తెలియక ఇవంటే ఏంటిదో మనము కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కానీ ఈ వీడియోలో నేను వాటి గురించి క్లియర్గా వివరిస్తాను. రైట్, ఒకసారి బేసిక్ ఇన్ఫర్మేషన్, వర్బ్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. కామన్గా మనము V1, V2, V3, వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ గురించి ఆల్రెడీ నేర్చుకున్నాము. V4 ఏమో ప్రజెంట్ పార్టిసిపుల్. సో వీటి గురించి మనం నేర్చుకున్నాం. ఇవి కాకుండా అసలు వర్బ్ అంటే ఏంటిది, తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ నేర్చుకొని ఈ ఫైనైట్ నాన్ ఫైనైట్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. రైట్, వర్బ్ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ద సెంటెన్స్. ఒక సెంటెన్స్ కు బ్యాక్ బోన్ ఏంటిదంటే, అంటే ఆ సెంటెన్స్ లో మెయిన్ పార్ట్ ఏంటిదంటే మనము ఏదని చెప్పొచ్చు అంటే వర్బ్ అని చెప్పొచ్చు. అయితే ఈ వర్బ్ దేని గురించి చెప్తుంది, యాక్షన్ గురించి చెప్తుంది. అంటే జరిగేటువంటి పని గురించి చెప్పేదే వర్బ్స్. అయితే ఈ వర్బ్స్ అనేటువంటివి బ్రాడ్గా మెయిన్గా కనుక మనం డివైడ్ చేసినట్లయితే 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ ఏంటంటే ప్రైమరీ ఆక్సిలరీస్ అంటాము, మోడల్ ఆక్సిలరీస్ అంటాం. సో వీటి గురించి నేను కంప్లీట్ వీడియోను ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను. ఇప్పటికే దాదాపు 10,000 దాకా ఆ వీడియోను చూసి ఉన్నారు వ్యూవర్స్. సో ఒకసారి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, తర్వాత ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. బీ ఫార్మ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, నెక్స్ట్ వర్, బీ, బీన్, బీయింగ్, ఇటువంటి పదాలను వాటిని మనము బీ ఫార్మ్స్ అంటాము. ఇవన్నీ కూడా బీ ఫార్మ్స్. మోడల్ ఆక్సిలరీస్ కెన్, కుడ్, మే, మైట్, షల్, షుడ్, మస్ట్, నీడ్ టు, ఆర్ టు, వీటిని మోడల్ ఆక్సిలరీస్ అంటాం. వర్బ్స్ లో ఇవి 2 టైప్స్, ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ ఆక్సిలరీస్. ప్రైమరీ ఆక్సిలరీస్ ఏమో కాలాన్ని, టెన్స్ గురించి తెలియజేయడానికి మనం అనేటువంటిది ఉపయోగిస్తాం. ఓకే, ఇది వర్బ్కు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం అసలు టాపిక్ లోకి వెళ్దాం. టైప్ 2 వర్బ్ లో ఇంకో టైప్ ఏంటిదంటే ఫైనైట్ వర్బ్, నాన్ ఫైనైట్ వర్బ్. చాలా సింపుల్ టాపిక్ ఇది, కాకపోతే తెలియక మనం ఇంకేదో ఏదో అని అనుకుంటాము. ఒకసారి చూద్దాం. ఫైనైట్ వర్బ్ అంటే ఏంటిదంటే ఏ వర్బ్ ఫామ్, జాగ్రత్తగా డెఫినేషన్ లోనే అంత ఉంటుంది, ఏ వర్బ్ ఫామ్ పూర్తి అర్థాన్ని ఇస్తుందో, ఏ వర్బ్ ఫామ్ పూర్తి అర్థాన్ని ఇస్తుందో ఆ వర్బ్ను మనం ఫైనైట్ వర్బ్ అంటాం. ఫైనైట్ వర్బ్ అంటే కంప్లీట్ మీనింగ్ ఇచ్చేటువంటి వర్బ్. ఒక సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్ ఇస్తే అందులో ఉపయోగించినటువంటి వర్బ్ను మనం ఫైనైట్ వర్బ్ అంటాం. అది సింపుల్ డెఫినేషన్. ఓకే, ఈ ఫైనైట్ వర్బ్ ఏం చేస్తుందంటే దీన్ని టెన్స్లలో ఉపయోగిస్తాం. రైట్, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ టెన్స్లలో మనము ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, దే డ్రింక్ మిల్క్. సో ఇక్కడ డ్రింక్ అనేటువంటిది వర్బ్. రైట్, ఇక్కడ డ్రింక్ అనేటువంటిది వర్బ్. సో ఇదేంటిది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. దే డ్రింక్ మిల్క్ అంటే వాళ్ళు మిల్క్ తాగుతారు. ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే మనము ఫైనైట్ వర్బ్ అంటాం. షీ ఈజ్ సింగింగ్ సాంగ్స్. సో ఇక్కడ సింగింగ్ అనేటువంటిది వర్బ్. సో ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కదా, ఆమె పాట పాడుతుంది, అది పూర్తి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి దీన్ని ఏమంటాము ఫైనైట్ వర్బ్ అంటాం. నెక్స్ట్
ఐ రైట్ ఏ లెటర్. సో ఇక్కడ రైట్ అనేటువంటిది ఏంటిది? వర్బ్. వర్బ్ ఏ వర్బ్ అది? ఫైనైట్ వర్బ్. ఫైనైట్ వర్బ్ అని ఎందుకు అంటాము అంటే కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఐ రైట్ ఏ లెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ రైట్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఇది నాన్ ఫైనైట్ వర్బ్ అవుతుంది. ఓకే, అదే ఆబ్జెక్ట్ గనక ఉంటే ఐ రైట్ ఏ లెటర్. సో ఈ విధంగా గనక ఒక సెంటెన్స్ పూర్తి అర్థాన్ని గనక ఇచ్చినట్లయితే ఆ సెంటెన్స్ ను మనము ఫైనైట్ వర్బ్ అంటాము. ఇంకోటి చూద్దాం. షీ గోస్ టు కాలేజ్. ఇక్కడ గోస్ అనేటువంటిది ఏమవుతుంది? ఫైనైట్ వర్బ్ అవుతుంది. ఒకవేళ ఇది ఫైనైట్ వర్బ్ కాదనుకోండి అంటే ఎప్పుడు అవుతుందంటే పక్కన ఆబ్జెక్ట్ గనక లేకపోతే అది నాన్ ఫైనైట్ వర్బ్ అవుతుంది. సో ఇది ఫైనైట్ వర్బ్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో మీకు పూర్తిగా ఈ ఫైనైట్ వర్బ్ గురించి అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పుడు నాన్ ఫైనైట్ వర్బ్ గురించి నేర్చుకుందాం. సెకండ్ది నాన్ ఫైనైట్ వర్బ్. ఎగ్జామ్ లో కూడా ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్ లో ఉన్నటువంటి వర్బ్ ఫైనైట్ వర్బా నాన్ ఫైనైట్ వర్బా అని కూడా అడుగుతాడు, కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి నాన్ ఫైనైట్ వర్బ్ గురించి చూద్దాం ఇప్పుడు. సో ఈ నాన్ ఫైనైట్ వర్బ్ అంటే ఏంటిదంటే ద వర్బ్ విచ్ డస్ నాట్ గివ్ ద కంప్లీట్ మీనింగ్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కంప్లీట్ మీనింగ్ ఇచ్చేదేమో ఫైనైట్ వర్బ్, కంప్లీట్ మీనింగ్ ఇవ్వనిదేమో నాన్ ఫైనైట్ వర్బ్. సో ఇక్కడ కంప్లీట్ మీనింగ్ ఇవ్వని ద వర్బ్ విచ్ డస్ నాట్ గివ్ కంప్లీట్ మీనింగ్, సో అటువంటి వాటిని మనం నాన్ ఫైనైట్ వర్బ్ అని చెప్తాము. అయితే ఇంకా ఏంటిదంటే దీన్ని ద వర్బ్ విచ్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ ద టెన్స్ పర్పస్. దీన్ని టెన్సెస్లలో ఆ టెన్స్ పర్పస్లలో మనం దీన్ని ఉపయోగించము. సో అటువంటి టెన్స్ పర్పస్లో ఉపయోగించినటువంటి వర్బ్నే నాన్ ఫైనైట్ వర్బ్ అంటాము. ద వర్బ్ విచ్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ ద టెన్స్ పర్పస్ ఆర్ కాల్డ్ నాన్ ఫైనైట్ వర్బ్. సో అయితే మరి వీటిని ఎలా ఉపయోగిస్తామంటే జీరెండ్గా ఉపయోగిస్తాం. జీరెండ్గా అంటే ఇంగ్ ఫామ్, వర్బ్కు ఇంగ్ ఫామ్ ఉండి అది స్టార్టింగ్ లో ఉండడం, వర్బ్ టెన్స్ పర్పస్ లో ఉపయోగించకపోవడం. టూ ఇన్ఫినిటివ్స్ గా వీటిని ఉపయోగిస్తాం నాన్ ఫైనైట్ వర్బ్. అంటే టూ తర్వాత వర్బ్ రాయడము, తర్వాత ప్రజెంట్ పార్టిసిపుల్ గా ఇగో ఈ విధంగా ఉపయోగించడము. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా 3 రకాలుగా ఉపయోగిస్తాం. ఏమేమిటవి? జీరెండ్ గా ఉపయోగిస్తాం నాన్ ఫైనైట్ వర్బ్ ని, టూ ఇన్ఫినిటివ్ గా ఉపయోగిస్తాం, ప్రజెంట్ పార్టిసిపుల్. ఈ 3 ఫామ్ లో ఈ నాన్ ఫైనైట్ వర్బ్ అనేటువంటిది ఉంటుంది. రైట్, ఇక్కడ చూద్దాం. బయింగ్ ఏ న్యూ హౌస్ నీడ్స్ మనీ. సో ఇక్కడ బయింగ్ ఇది వర్బ్, ఈ వర్బ్ ను మనము టెన్స్ రూపంలో ఉపయోగించామా? ఉపయోగించాలి. సో ఇది ఏమవుతుంది? నాన్ ఫైనైట్ వర్బ్ అవుతుంది. అదేవిధంగా షీ వాంట్స్ టు బై, ఇక్కడ దీన్ని టూ ఇన్ఫినిటివ్ గా ఉపయోగించాం. ఇక్కడ ఉన్నటువంటి వర్బును, బై అనేటువంటి వర్బును టూ ఇన్ఫినిటివ్ గా ఉపయోగించాం, కాబట్టి ఇది ఏమవుతుందంటే నాన్ ఫైనైట్ వర్బ్ అవుతుంది. ఇక్కడ లుకింగ్ ఇది టెన్స్ పర్పస్ లో ఉపయోగించలే. ఒకవేళ లుకింగ్ గనక రాయాల్సి వస్తే అప్పుడు దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ లో అన్నా రాయాలి, లేదంటేనేమో పాస్ట్ కంటిన్యూస్ లో అయినా రాయాలి, లేదంటేనేమో ఫ్యూచర్ కంటిన్యూస్ లో అయినా రావాలి. రైట్, సో అలా ఆ కంటిన్యూస్ లో రాసినప్పుడు ఇంగ్ ఫామ్ తగిలిస్తాం. కానీ ఇక్కడ ఆ విధంగా ఉందా? లేదు. సో ఇది ప్రజెంట్ కంటిన్యూస్ కాదు, పాస్ట్ కంటిన్యూస్ కాదు, ఫ్యూచర్ కంటిన్యూస్ కాదు. సో ఆ విధంగా కాకుండా మనం గనక ఉపయోగించినట్లయితే అటువంటి వాటిని నాన్ ఫైనైట్ వర్బ్ అని అంటాము. ఇక్కడ చూడండి, wounded అనేటువంటిది ఏంటిది? V2, కానీ ఇది టెన్స్ ప్రకారం ఉపయోగించామా? లేదు. పాస్ట్ టెన్స్ వర్బ్ యొక్క పాస్ట్ టెన్స్ ఉపయోగించాం తప్ప టెన్స్ అక్కడ కరెక్ట్ కాదు. సో ఇక్కడ wounded అనేటువంటిది కూడా ఏమవుతుందంటే నాన్ ఫైనైట్ వర్బ్ అవుతుంది. ఓకే, ఒకసారి సెంటెన్స్ చూద్దాం. బయింగ్ ఎ న్యూ హౌస్ నీడ్స్ మనీ. షీ వాంట్స్ టు బై ఎ న్యూ హౌస్. ఓకే, ఐ ఫౌండ్ హిమ్ లుకింగ్ ఫర్ ఎ న్యూ హౌస్. wounded in the war, the soldiers were brought to the medical camp. సో ఈ విధంగా నాన్ ఫైనైట్ వర్బ్ ను ఉపయోగించడం జరుగుతుంది. జీరెండ్ విషయంలో కానీ, టు ఇన్ఫినిటివ్ గా కానీ, ప్రజెంట్ పార్టిసిపుల్ గా కూడా ఉపయోగించడము జరుగుతుంది. సో ఇది వర్బ్స్ లలో సెకండ్ టైప్ అయినటువంటి ఫైనైట్ మరియు నాన్ ఫైనైట్ కు సంబంధించినటువంటి అంశము. సో ఇంకా మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.